స్వామి సోమదేపల్లి నుంచి ఈరోజు పాదయాత్రగా సికింద్రాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర భక్తి బృందంసే మాకు సాములు యూట్యూబ్ ద్వారా మాకు తెలిసారు. నవీన్ యాదవ్ స్వామికి ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఈరోజు సాము గారితో బయలుదేరి మన శబరిమలకు బయలుదేరుతున్నాం. స్వామి నాకు సహకరించిన నవీన్ యాదవ్ గురుస్వామికి, శ్రీకాంత్ గురుస్వామికి, ఆర్ఎల్ నాయక్ గురుస్వామికి అందరికీ రుణపడి ఉంటారని కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్య. స్వామియే శరణమయ్యప్ప. అక్టోబర్ 24 తారీఖు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి శబరిమల మహా పవిత్ర పాదయాత్ర బయలుదేరి ఇవాళ సోమందపల్లి చేరుకున్నాము. సోమందపల్లి చేరుకోక ముందుకు స్వాములు ఫోన్ చేసి, స్వామి మీ పాదయాత్ర మేము యూట్యూబ్లో చూసాము, మేము మీతో పాటు వస్తామని వాళ్ళు ఫోన్ చేస్తే తప్పకుండా రండి స్వామి తీసుకెళ్తామని చెప్పాము. మాకు ఈ సేవ చేసుకునే అవకాశం కలిగించిన ఈ అయ్యప్ప స్వాములకి రుణపడి ఉంటాము. ఇంకా ముందు కూడా బెంగళూరులో కూడా ఉన్నారు స్వాములు, వాళ్ళు కూడా వస్తున్నారు అంటున్నారు. వీళ్ళందరికీ వాళ్ళ కన్న తల్లిదండ్రులకి వాళ్ళకి మా పేరున పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు మాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు ఆ అయ్యప్ప స్వామికి ఎంతో మేము సేవ చేసుకోవాలనుకుంటున్నాం. ఇలాగే ఇంకా ముందు కూడా జాయినింగ్ అవుతూనే ఉన్నారు. అందరినీ కలుపుకట్టుగా ఏ ఆకంఠం లేకుండా మంచిగా తీసుకెళ్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఈ యాత్రకి ఇంత ఫ్రీగా చేస్తున్నామంటే దానికి ఒకటే ఒక కారణం, మనిషికి వెన్నుబొక్క బ్యాక్ బోన్ ఎలాగైతే ఉంటుందో మా యాత్రకి ప్రతి ఒక్క దాత దేవుడితో సమానం. వాళ్ళందరూ ఉండబట్టుకనే ఇవాళ వీళ్ళందరినీ ఫ్రీగా తీసుకెళ్ళడం, మళ్ళీ ఫ్రీగా తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళందరికీ పేరున వందనాలు. స్వామియే. స్వామి శరణం. స్వామి ఈరోజు సోమందేపల్లి నుండి మా నరసింహమూర్తి స్వామి పాదయాత్రగా బయలుదేరినారు. గత సంవత్సరం మా దేవాలయం తరపున దేవాలయం నుండి మీ హైదరాబాద్ వారి సహకారంతో 3 పాదయాత్ర చేసినారు. స్వామి విజయవంతంగా చేసుకొని వాళ్ళు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చినారు. ఈ సంవత్సరము మొన్న ఈ స్వామి 3వ పడి స్వామిది. ఆ స్వామివారు మీ హైదరాబాద్ స్వాముల వాళ్ళ టీం తరఫున వస్తున్నారు. వారి యాత్ర నిర్విఘ్నంగా సాగాలని, వారికి ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నాం కనుక మీ సహాయ సహకారం అందించాలని, అదేవిధంగా మీకు అయ్యప్ప స్వామి అల్లివల్ల అండగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. స్వామి మనకు హైదరాబాద్ నుండి నవీన్ యాదవ్, శ్రీకాంత్ స్వామి, ఆర్ఎల్ యాదవ్ స్వాములు ఆర్ఎల్ నాయక్ స్వామి ముగ్గురు కలిసి ఈ పాదయాత్ర బృందానికి దాదాపు 500 మంది పైగా స్వాములను హైదరాబాద్ నుండి శబరిమలకి తీసుకెళ్ళి శబరిమల మొత్తం వారి సొంత ఖర్చులతోనే ఎవరిని ఆశించకుండా, ఎందుకంటే అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం అన్నమాట అయ్యప్ప స్వామి. ఎందుకంటే అందరూ అనుకున్న పాదయాత్ర పోవడం అవకాశం రాదు. అవకాశం వచ్చిన వాళ్ళకి అదృష్టంగా భావిస్తామన్నమాట. అలాంటి అదృష్టం రావడమే గొప్ప. దానికి తప్పట్టుగా వారి ఖర్చులు భరిస్తూ, ఎందుకంటే ఎక్కడ నుండి మనకి హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి వారికి భిక్షలు, వారి పూజా ఖర్చులు, మరియు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని అందుబాటులో అన్ని, ఎందుకంటే మెడికల్ అన్ని అవసరమైతే అంటే వైద్యం అన్ని సదుపాయాలు కల్పిస్తూ వారిని ఉచితంగా పిలుచుకోవడం కాకుండా దాని దర్శనం చేసిన తర్వాత అక్కడ నుండి హైదరాబాద్ వరకు ఎక్కడ పిలుచుకొచ్చామో అక్కడ వరకు వారి సొంత ఖర్చులతోనే చేర్చడంలో చాలా సంతోషంగా చేసాము. వారికి మా సోమందేపల్లి అయ్యప్ప స్వామి భక్తబంధం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వామి భవిష్యత్తులో ఇలా పాదయాత్ర వెళ్ళేవారు కూడా మేము వాళ్ళు సహాయ సహకారం అందిస్తారని కోరుతున్నాము. ఎవరైనా ఉన్నా కూడా ముందుగానే చెప్తే స్వామివారు చెప్తే, ఎందుకంటే చాలామంది పేదలు ఉంటారు, వాళ్ళు మేము పోలేమేమో, పాదయాత్ర పోతే మా ఖర్చులు మేము భరించలేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి స్వామివారు మనకి అవకాశం ఇచ్చినది, ఆ అవకాశం సద్వినియోగం చేసుకోండి. అవసరమైనప్పుడు స్వామి నంబర్ తీసుకొని ఎవరన్నా వెళ్ళదలుచుకుని రేపు వచ్చే సంవత్సరానికి, ఎందుకంటే ఇప్పుడైతే ఏం కాదనుకోండి, వచ్చే సంవత్సరం అనుకుంటే స్వామివారు ముందుగానే వాళ్ళకి చెప్తే వాళ్ళు ముందుగానే పేరు నమోదు చేసుకుంటారు. మీకు అయ్యే ఖర్చులు మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి వదిలేంత వరకు వాళ్ళే భరిస్తారు కనుక ప్రతి ఒక్కరు అవకాశం సద్వినియోగం చేసుకుని కోరుతున్నాను. స్వామి